జయ శ్రీ విఘ్నేశ్వరాయ నమ. అందరికీ శ్రీ పరాభవనామ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. మనము ఈ శ్రీ సురంజని మీడియా ఛానల్ ఉంది కదా మనది. దీనికి వీడియోస్ చేస్తూ ఉన్నాం కదా. అన్ని రంగాలకు సంబంధించిన మంచి టాపిక్స్ గురించి చేద్దామన్న ఉద్దేశంతో ఛానల్ పెట్టడం అయింది. ఆ విషయం మీకు ఇంతకుముందే మనం పరిచయం చేసుకోవడం అయింది. దాంట్లో భాగంగా అనుకోకుండా కొంచెం వచ్చింది, ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అయితే మనం చాలా రకాల బిల్డింగ్ కన్స్ట్రక్షన్‌కు సంబంధించి కొన్ని వాస్తు కూడా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఈ మధ్య చేయాల్సిన వీడియోలు. అయితే ముందస్తుగా మనము అన్నింటికీ ముఖ్యమైనది ఒక సబ్జెక్ట్ ఏంటంటే సంగీతం. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియోలో సంగీతం గురించి చేద్దాం అనుకుంటున్నానండి. సంగీతం ఏంటంటే భగవంతుడు తన విభూతి అన్నింట్లోనూ అంతటా నిండి ఉన్న, తను అంతటా అన్నింట్లోనూ నిండి ఉన్న, అన్ని వేదాల్లోనూ ఉన్న ప్రత్యేకంగా సామవేదంలో ప్రత్యేకంగా తన విభూతి అధికంగా ఉందన్న విషయాన్ని వేదానాం సామవేదోస్మి అని చెప్తాడు కదా. తాను అధికంగా ఉన్నాడని చెప్పి సామవేదంలో అధికంగా ఉన్నానని చెప్తాడు. కాబట్టి సామవేదం అంటే మనకు సంగీతమే కదా. సామవేదం అంటే సంగీతం గురించి తెలిపేదే. కాబట్టి సంగీతంలో మనకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అది తెలుసుకుంటే కూడా భగవద్విభూతికి అధిక ప్రాధాన్యత ఉన్న సంగీత టాపిక్ కూడా మనకు చాలా ముఖ్యమైనదన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందుకే అయితే ముందుగా మనము సంగీతంకు సంబంధించి ఈ సంగీతం గురించి నేను ఈ సబ్జెక్ట్ గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే నేనే మీ మా ఫ్యామిలీ మా కుటుంబము సంగీతానికి సంబంధించిన కుటుంబం ఏం కాదండి. ఇంకో విషయం, నేను కూడా ప్రత్యేకంగా సంగీతం నేర్చిన వాడిని కాదు. కాకపోతే చిన్నప్పటి నుండి ఈ భగవద్గీత వినడము, ఆ మధ్య శాస్త్రీయ సంగీతం గురించి ఎన్నో సినిమాలు రావడము, వాటిలో మంచి మంచి పాటలు రావడం జరిగింది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి మనకు. కాబట్టి వాటి నుంచి చేయాలని. అయితే అదే కాకుండా కొన్ని ఆధ్యాత్మికమైన విషయాల్ని కూడా మధ్యలో చదవడం అయింది. కాబట్టి ఆ మధ్యలో కొన్ని ఆధ్యాత్మిక విషయం పైన శ్రద్ధతోటి ఆధ్యాత్మిక విషయాలు కూడా కొన్ని తెలుసుకోవడం జరిగింది. కాబట్టి వాటి నుంచి ఎన్నో విషయాలు చదవడం జరిగింది. భగవంతుడు, భగవత్ తత్వం ఏంటి, భక్తి తత్వం ఏంటి, ఆ విషయాల గురించి కొన్ని చదవడం జరిగింది. కాబట్టి అవి మన జీవితాలకు ఏ విధంగా ఉపయోగపడతాయి అన్నది, అందులోకి భగవంతుడు అధికంగా తన విభూతి ఎక్కువగా ఉన్న ఈ సామవేదానికి సంబంధించిన సంగీతం ద్వారా ఎలా ఉంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సంగీతంలో ఒక సూత్రం కూడా ఉందండి. ఈ సూత్రాన్ని గతంలోనే పాత సినిమాల్లో ఘంటసాల గారు గానం చేసి మన నక్కినేని నాగేశ్వరరావు గారి పైన చిత్రీకరించిన ఒక పాటలో కూడా చూచాయగా దీని గురించి తెలియజేయడం జరిగింది. ఒక అంశము, అది చాలా ముఖ్యమైన అంశం అండి. అది సంగీతానికి సూత్రము. ఆ విషయం నేను తెలియజేయాలనుకోవడం అనే ఉద్దేశంతోనే ఈ సంగీతం అనే టాపిక్ అంశం తీసుకోవడం అవుతుంది మన ఛానల్లో. ఆ విషయం గురించి అదేంటంటే మనకు జనరల్గా ప్రత్యేకమైన సంగీతం నేర్చిన గాయకులు కాకుండా సాధారణ ప్రజలు ఎంతోమంది ఉంటారు. వాళ్ళు ఏదో హమ్మింగ్ చేసుకుంటూ ఉంటుంటారు. కాబట్టి అలాంటి వారికి మళ్ళీ ప్రత్యేకమైన అందరు గాయకులందరికీ కూడా చాలా బాగా పనికొచ్చే సూత్రం అండి ఈ విషయము. ఒకవేళ వారంతా గమనించలేకపోతే కూడా గమనించగలుగుతారు కదా అన్న ఉద్దేశంతోని ఆ విషయం గురించి, ఆ సూత్రాన్ని గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతోని ఈ వీడియో చేస్తున్నాను. ఈ సంగీతం టాపిక్ నేను ఎంచుకొని చేయడం జరుగుతుంది. అయితే ఈ మిగతా విషయాలు అన్నీ తెలుసుకునే కంటే మొదలొకటి మనము అన్నీ శుభకార్యాలకు ఆదిదేవుడు మన విఘ్నేశ్వరుడు, వినాయకుడు, గణపతి దేవునికి ముందుగా ఒక స్తోత్రం లాంటిది పాడుకొని, తర్వాత అమ్మవారికి సకల దేవతలకు అంటే అధికురాలైన జగదాంబ దుర్గామాతకు ఒక స్తోత్రం లాంటి ఒక మన అభ్యర్థన
పూజ లాంటి అభ్యర్థన బమ్మెర పోతనామాత్యుడు మనకు ఒకటి చెప్పాడు కదా, అలాంటి ఒక అభ్యర్థన ప్రార్థనా పద్యం లాంటిది ఒకటి చెప్పుకొని మనం తర్వాత ఇది చేద్దాం, కంటిన్యూ చేద్దాం దీన్ని. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. సర్వకార్యేషు సర్వదా. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం. వందే సింధురాననం. బమ్మెర పోతనామాత్యుడు కూడా తన శుభకార్యం భాగవతాన్ని ఆంధ్రీకరించే ముందు అమ్మవారికి జగదంబ మన అమ్మ దుర్గమ్మ ఉంది కదా, దుర్గమ్మకు ఒక పద్యం రాస్తాడండి, ప్రార్థన పద్యం. దాన్ని మనకు ఆయనేమో రచనకు సంబంధించి రాసుకున్నాడు కాబట్టి నేను అది మనం ధ్యానం చేసుకుంటే అమ్మవారిని మన మనసులో అమ్మ రూపాన్ని తలుచుకొని, లేదంటే మనం ఎప్పుడైనా దేవాలయంలో దేవాలయానికి వెళ్ళిన తర్వాత కానీ మనం ఈ విధంగా పాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నట్లుగాను ఉంటుంది. ఆ బమ్మెర పోతనామాత్యుని పద్యానికి కొంచెం ఒకటి రెండు చిన్న సవరణలు ఉన్నాయి. అది మనకు అన్వయించుకొని ఉపయుక్తమయ్యే పద్ధతిలో నేను పాడుతున్నానండి. జై మాత. నమోస్తు మాతా నమస్తే 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 నమః. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మా సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ నిన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనములలో నుండడి అమ్మ దుర్గా 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 మాయమ్మ కృపాబ్ది నింవు మహత్వ శ్రద్ధా భక్తి పటుత్వ సంపదల్ మాయమ్మ కృపాబ్ది నింవు మహత్వ శ్రద్ధా భక్తి పటుత్వ సంపదల్. చిన్న సవరణ ఏముంటుందండి, అది పోతనామాత్యుడు మహత్వ కవిత్వ పటుత్వ సంపదలు కవిత్వం రాయడానికి అనుగుణంగా అతడు చెప్పాడు. మనం చేసుకునే పనులకు శ్రద్ధాభక్తి పట్టుదలలు కావాలన్న ఉద్దేశంతో శ్రద్ధాభక్తి మహత్వ శ్రద్ధాభక్తి పటుత్వ సంపదలు కావాలన్న ఉద్దేశంతో చెప్పిన ప్రార్థన గీతం ఇది. అభ్యర్థన స్తోత్రంలో ఒక 4-5 భగవద్గీత శ్లోకాలు చెప్పుకుందామండి ఈ వీడియో వరకు.
ఇక తర్వాత మిగతా విషయాలు కాస్త నా టోన్ ఎలా వస్తుంది ఏంటి ఏం కథ కొద్దిగా నాకు ఇదే ఫస్ట్ టైం కదా. వాటికి కొద్దిగా ఎలా వస్తుంది అన్నది తెలిస్తే ముందు ముందు ఆ సూత్రం గురించి, సంగీతంకి సంబంధించిన ఆ సూత్రం గురించి కొద్దిగా అర్థం చేయించడానికి నాకు కొంచెం అవకాశం ఉంటుంది. నా సిచ్యుయేషన్ ఎలా ఉంది అన్నది తెలవడానికి కోసం. అందుకోసం ముందుగా కొద్దిగా ఈ ముందు ఒక 4, 5 భగవద్గీత శ్లోకాలు ఈ వీడియోలో చెప్పుకుందామండి. పాడతాను. ముందుగా మనకు ధ్యాన శ్లోకం ఉంది కదా, అది భగవద్గీతలో ధ్యాన శ్లోకం. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి భగవద్గీతే భవద్వేషిణి. ముందుగా భగవద్గీత ప్రారంభంలో ధృతరాష్ట్రుడు సంజయుని అడుగుతాడు. ఆ శ్లోకంతో ఒకటి చెప్పుకుందామండి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు నగతాసుంశ్చ నానుశోచంతి పండితా నానుశోచంతి పండితా నైనం చిందంతి శస్త్రాని నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః న శోషయతి మారుతః హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః యుద్ధాయ కృతనిశ్చయః.